హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ కాల్చివేత అనంతరం అల్లర్ల నుంచి జమ్మూ కశ్మీర్ తేరుకుంటున్నా వేర్పాటువాదుల ఆందోళనల కారణంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి కొందరు ఆందోళనకారులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నమీమ్ అఖ్తర్ ఇంటి వద్ద ఆందోళనకు దిగి పెట్రోల్ బాంబు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిపిన అధికారులు ఆ సమయంలో మంత్రి ఆయన భార్య ఇంట్లో లేరని చెప్పారు. బాంబు దాడితో ప్రధాన ద్వారం దెబ్బతిన్నదని వెల్లడించారు. బెమీనా ప్రాంతంలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకారులు ఓ పెట్రోల్ బాంబు విసరగా ఈ ఘటనలో ఒకరు గాయపడ్డట్లు తెలుస్తోంది. పరిస్థితులు మెరుగుపడటం వల్ల ముందు కర్ఫ్యూ ఎత్తివేసినా తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్లోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు. లోయలో పలుచోట్ల పరిస్థితులు మెరుగై పలు దుకాణాలు తెరుచుకోగా రోడ్లపై జన వాహన సంచారం కనిపిస్తోంది. గత నెల 8న భద్రతా బలగాల కాల్పుల్లో బుర్హాన్ వనీ మృతి చెందిన అనంతరం కశ్మీర్లో చెలరేగిన హింసలో మృతుల సంఖ్య 49కి చేరగా మొత్తం 5,600 మంది గాయపడ్డారు. కశ్మీర్లో పరిస్థితులను గమనిస్తున్నట్లు ప్రకటించిన ఐక్యరాజ్యసమితి ఉద్రిక్తతలను తగ్గించి శాంతి నెలకొల్పేందుకు భారత్, పాకిస్తాన్ కృషి చేయాలని మరోసారి సూచించింది.